మ్యాట్ బాగుందా? ఏ ఆడపిల్ల అనిపించుకుంది మ్యాట్ వేసుకుని తినాలి. అప్పుడే కాదు ఫుడ్ వచ్చినప్పుడు వేసుకుంటాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిలా, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నాకు డిన్నర్ ప్రిపేర్ చేసే ఆలోచన లేదు, చేయాలని లేదు, కానీ ఇది నాకు కొత్తగా డిఫరెంట్గా తినాలి అని అయితే అనిపిస్తుందండి. ఇదే మాటలు తీసుకెళ్ళి మా హస్బెండ్కి చెప్పా. సరే నువ్వు ఇంత ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తీసుకెళ్ళను పదా అని ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఇందులో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయంట, నేను ఇప్పటివరకు తినలేదంట, అంత వెరైటీ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు. అసలు ఏంటి ఆ ఐటమ్స్ చూసేద్దాము. ఈ రెస్టారెంట్లో ఆల్రెడీ 1 month బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళకి కంపెనీ పార్టీ జరిగింది. అప్పుడు తను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యారు. అవంతా నాకు చూపిస్తాను కానీ చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు నన్ను. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా రెస్టారెంట్కి సంబంధించింది. మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము, వ్యూ బాగుంటుంది. ఇవి అవుట్ సైడ్ ఇలా ఉన్నాయండి. మొత్తం ఇవి బొటెక్స్ క్లాసీగా ఉన్నాయి. పర్ఫ్యూమ్ షాప్స్ ఉన్నాయి, మేకప్ సంబంధించిన థింగ్స్ ఉన్నాయి, కాఫీ షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇంకా పదండి, మనం ఇప్పుడు అంత ఆకలి వేసేస్తుంది, మామూలు ఆకలి ఇట్లా నాకు. ఇంక వెళ్ళి రెస్టారెంట్లో ఏమంత కొత్తగా ఉన్నాయో చూసేద్దాము. లిఫ్ట్ ఎక్కేయాలి కదా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే. ఇది వచ్చేసాము, ఇదే మన రెస్టారెంట్. లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళాక చాలా బాగా నచ్చింది నాకు హాల్ అంతాను. చాలా బాగుంది, డిజైన్ చేశారు. అవి చూసారా ఏంటి, నేచర్ దగ్గరలాగా ప్లాస్టిక్వే, కానీ వాళ్ళు డిజైన్ చేసింది అయితే నాకు భలే నచ్చింది. అవి ఏదో నిజమైన తీగలు అల్లుతాయి అన్నట్టు పురుకుస్తూ వాళ్ళు దారాలు కట్టారు. అవైతే నాకు అసలు భలే కిల్లింగ్ అనిపించాయి. నాకు అవిదైతే చాలా బాగా నచ్చింది చెప్పాలి అంటే. ఇక్కడ ఏమంటే టేబుల్స్ ఒక్కొక్కలా డిజైన్ చేశారు. అంటే ఫ్యామిలీకి అయితే ఒకలాగా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చునేలాగా ఒకలాగా, అలాగా టేబుల్స్ని డిఫరెంట్గా వాళ్ళు సెటప్ చేశారు. మేము ఫైనల్గా అయితే ఒక టేబుల్ ఎత్తుకుని సెటిల్ అయిపోయాము. మేము వచ్చి కూర్చున్నాము. ఒక గ్లౌజులు లెమన్స్ది తీసుకొచ్చి ఒక ప్లేట్ ఇచ్చేశారు. ఇంకా అంతే. ఇంకా మన దగ్గరికి మెనూ కార్డు కానీ ఏమీ లేదు. అప్పటికే 5 minutes 10 minutes వెయిట్ చేసాం. ఏంటి మెనూ కార్డు రావట్లేదు ఏంటా అని చెప్పి పిలిచారనమాట. అయితే ఏం కాదు, అది స్కానర్ ఉంది కదా, స్కాన్ చేయాలి మీరు మొబైల్తో. స్కాన్ చేస్తే లిస్ట్ వస్తుంది అని చెప్పారు. ఇదేనండి లిస్ట్. ఇలా లిస్ట్ వస్తుంది, అందులో మనం సెలెక్ట్ చేసుకుని అక్కడే మనం ఆన్లైన్లో చేసేస్తే వాళ్ళు మనకి ఫుడ్ వచ్చేస్తుంది. అదనమాట వీళ్ళ ఆర్డర్. ఏమంటే నా మొబైల్ లేదండి, ఈరోజు మర్చిపోయాను, లేకుంటే తను ఆర్డర్ చేసేదంతా నేను చూపించేదాన్ని. అవి రియల్ ఫ్రూట్స్ కాదు తేజు, చూడటానికి మన దీనిలో నా వెనకాల కనిపిస్తున్నది కదా కప్పేసి, ఆ కప్పెని అన్ని టేబుల్స్ జనాలు ఉన్నారు అందులో. ఇప్పుడు మేము ఎలా టేబుల్ తీసుకున్నాం అలాంటివి అవి. ఇక్కడ జనాలు బయటకు అలా కనపడటానికి ఇష్టపడరు తినేటప్పుడు, అది అందుకోసం అలాగా మనం అడిగితే క్లోజ్ చేసేస్తారు. మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఫస్ట్ క్రీమీ సూప్ ఇది. ఈ సూప్లో ఏమంటే క్రాబ్, మళ్ళీ స్క్విడ్ ఫిష్ 2 కలిపి ఈ సూపు. ఇది వచ్చి మనకి తెలుగులో స్క్విడ్ అంటే కోమిటి సంచులు అంటారు, అదనమాట. చాలా బాగుంది సూప్ అయితే. చాలా రిచ్ ఫుడ్ అండి, చాలా ప్రోటీన్స్ అవన్నీ ఉన్నాయి. అసలు క్రాబ్లోనే చాలా ఉంటాయి, అందులో ఇదైతే ఇంకా బాగా. ఇదిగో ఫుడ్ వచ్చేసింది. ఆ ప్లేట్ చూసారు ఎంత ఉందో. ఫుడ్ తీసుకురొచ్చి అలా పెడుతుంటే నాకు ఏం చేయాలో తెలియక నా ఫేస్ చూడండి అలాగే చూస్తున్నా, అసలు ఏం చేస్తారా చిల్లు పెడుతున్నారు అని. అందులో మొత్తం కర్రీ వేసేసారు. నాకైతే బ్రహ్మానందంది ఒక డైలాగ్ ఉంటుంది ఒక మూవీలో, ప్లేట్ ఏంటి ఇంత ఉంది, ఎంత పెడుతున్నారు, ఎవరు తింటారు, ఒక డైలాగ్ సేమ్ నా మైండ్లో అయితే అదే నడుస్తుంది. అతను తీసుకొచ్చి ఆ ఫుడ్ ఆ కర్రీ అలా వేస్తూ ఉంటే మొత్తం ఆల్ మిక్స్ అన్ని సీ ఫుడ్లో అన్నీ కలిపి ఈ బకెట్ అసలు ఉన్నవి. ఇందులో మళ్ళీ మనకి డిఫరెంట్ వెజ్జీస్ కూడా వేశారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది రైస్ కర్రీ, అసలు తినాలండి ఒక్కసారి. మా హస్బెండ్ అయితే సిద్ధపడుతున్నారు గ్లౌజులు వేసుకుని, హైజీన్ కోసం అని చెప్పి. ఫుడ్ ఇది తినేటప్పుడు గ్లౌజెస్ వేసుకోమని చెప్పారు. అది మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇస్తాను సేమ్ బోతర్ సేమ్. ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఫీలింగ్స్ కదా. ఖాన్
What? ये सूप है फ्रेंची. Okay. Crab. Shell. పొటాటో. Fancy? No taste should fancy. Mom, where is this food? సూపర్. ఏమైంది ఫ్యాన్సీ? ఏమైంది? గుచ్చుకునేలా అనిపిస్తుంది. ఏమనిపించదు. ఇంత మంచి ఫుడ్ కళ్ళ ముందు ఉంటే గ్లౌజులు ఇచ్చి గ్లౌజులు వేసుకుని తినంటే నేను ఎలా తిననండి. అప్పటికే ట్రై చేశాను, కొంచెం హైజీన్గా ఉంటుంది అని అవ్వట్లేదు. సరే కాదని చెప్పి ఆపేసి ఇంకా చేతితో శుభ్రంగా ఫుడ్ అయితే తిన్నాం. సీ ఫుడ్ కదా పిల్లలు చాలా ఇష్టంగా, అంటే ఫ్రాన్స్ అలాంటివి అయితే మా పిల్లలు తిన్నారు. ఇంకా కొంచెంకి ఇబ్బంది పడ్డారు, కానీ ఫుడ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. లాస్ట్గా ఫైనల్గా అయితే ఫినిష్ చేసేసాము. బిల్ పే చేసే దగ్గరికి వెళ్తే ఇక్కడ కొన్ని డిజర్ట్స్ కూడా ఉన్నాయండి. అతను చెప్తున్నారు, అతను ఇండియన్ అతను, దీనికి ఇండియన్స్ చాలా తక్కువగా వస్తారు, ఎక్కువ ఒమానీసే ఎక్కువ వస్తారు. మామూలు గురు శుక్రు శని అయితే అసలు ఖాళీ ఉండే ముందే బుక్ చేసేసుకుంటారు టేబుల్స్. అసలు బయట వెయిట్ కూడా చేస్తారు, అంత క్రౌడ్ ఉంటుంది. మీరు వీక్ ఆఫ్లో వచ్చారు కాబట్టి మీకు బాగుంది అని చెప్తున్నారు ఆయన. అసలు అంత క్రౌడీ రెస్టారెంట్ అండి ఇది. అసలు ఇవన్నీ బోటెక్స్, డిఫరెంట్ బోటెక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ జ్యువెలరీ షాప్. Not this, not that. Tell me. అసలు మన కారే లేదా ఇక్కడ? Yes, which one is that? Big one. Wow. కలర్. Which color our car? White color. Small car or big car? Big car. కాదు, మనది స్మాల్ కార్. Small car. ఈ రూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తాం. పైన పార్టీ హాల్ ఉంది పైన. ఎలా ఉందో పార్టీ హాల్ చూద్దాం. వచ్చిన దగ్గర నుంచి విఐపి. అసలు విఐపి అంటే ఏంటి తేజు? గెస్ట్లు వస్తారు కాదు. నార్మల్గా ఈ రూమ్కి ఎవరిని అలౌ చేయరు. కింద బిల్ పే చేసుకునే ఇండియన్ ఆయన ఓకే మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు. సరే కదా మేము పైకి వచ్చాం. ఈ పార్టీ హాల్ చిన్నగానే ఉంది కానీ చాలా రిచ్ లుక్ ఉందండి, చాలా రాయల్టీగా ఉంది రూమ్ అయితే మాత్రం. బాగుంది కదా. మ్యాట్ బాగుందా? ఏ ఆడపిల్ల అనిపించుకుంది మ్యాట్. క్యాండిల్స్. ప్యూర్ గోల్డ్ ఇస్తే ఎవరైనా బ్యాగ్ లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతారు. ప్యూర్ డైమండ్ ఆల్సో. ఇదేనా విఐపి రూము? నేను బర్త్డే అంటే పెద్ద హాల్లో ఉంటుందేమో అనుకున్నాను. ఇది ఓకే, ఒక ఫ్యామిలీకి సరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో చాలా ఒమాన్లో డేట్ ఫార్మ్స్ కానీ లేకుంటే వాదీలకి వెళ్ళినవి, ఇక్కడ కొన్ని చాలా ఏరియాస్ అవన్నీ నేను వీడియోస్ పెట్టాను. ఒక్కసారి చూసేసేయండి, లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్